అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలి. ఈరోజు వీడియోలో ఏంటంటే నేనైతే వంకాయ కర్రీ అయితే నా స్టైల్లో ఏ విధంగా చేస్తున్నా అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను అండి. ఇక్కడ చూపించేది మా ఫ్రిడ్జ్ అండి. ఇది ఓన్లీ 1 డోర్ అనేది తీసిన, ఇది పెద్దది ఫ్రిడ్జ్, బాగుంటుంది మాది. మొన్ననే ఒక 6 months అవుతుంది ఫ్రిడ్జ్ తీసుకొని. అయితే నేను వెల్లుల్లిపాయలు అయితే ఒలిచిపెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. ఎందుకంటే ఎప్పుడైనా ఈజీగా తొందర తీసుకోవచ్చు అని చెప్పి నేను ఫస్ట్ ముందు ఒలిచి ఇట్లా బాక్సులలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అయితే ఫ్రిడ్జ్లో నుండి అయితే వెల్లుల్లిపాయలు తీసుకొచ్చిన, అలాగే కసూరి మెంతి అయితే తీసుకొచ్చిన. కసూరి మెంతి కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. చూడండి, వంకాయ కర్రీలో ఒకసారి ఈ విధంగా ఎల్లిపాయలు వేసుకొని వండుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. రెగ్యులర్గా చేసుకునే కర్రీ కంటే ఒకసారి ఈ విధంగా వెల్లుల్లిపాయలు వేసుకొని ఒకసారి వండి చూడండి, ఖచ్చితంగా బాగుంది అని మీరే కామెంట్ చేస్తారు. ఇక నూనె వేడిన తర్వాత ఎల్లిపాయలు వేసిన తర్వాత అందులో కొంచెం కసూరి మెంతి వేసుకోవాలి, తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. మనము వంకాయ కర్రీలో ఉల్లిగడ్డ వేసుకోకూడదు, ఎందుకంటే కొంచెము ఉల్లిగడ్డ తీయగా వస్తుంది కదా, అప్పటికే వంకాయ కూర కొంచెం ఎంతైనా తీయగా అనిపిస్తుంది. మళ్ళీ ఉల్లిపాయలు వేస్తే ఇంకొంచెం తీయగా అనిపిస్తుంది. ఇంకా మంచిగా వేగిపోవాలి. మొత్తం వేగిన తర్వాతనే మనము పసుపు కానీ అవి వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం ముందే వేసుకుంటే పసుపు అనేది నూనెలో మాడిపోతుందండి, అంత టేస్ట్ అనేది బాగుండదు. అందుకే నేనైతే పచ్చిమిర్చి వేగిన తర్వాత పసుపు అయితే వేసేసాను. ఇప్పుడు పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి అయితే వేసుకోవాలి. ఇంకా ఈ వంకాయలు అయితే చాలా బాగా టేస్ట్ ఉంటాయండి. చిన్న వంకాయలు, నేనైతే గుండు వంకాయలు అంట. కొన్ని వంకాయలకు ముళ్ళు వస్తాయి కదా, ఆ వంకాయలు తెచ్చుకొని వండుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. అసలు ఎన్ని వంకాయల తోటి అంటే రకరకాల వంకాయలు ఉంటాయి కదా, వాటితో వండిన దానికంటే కొన్ని వంకాయలకు ముళ్ళు వస్తాయి, ఆ ముళ్ళుతో ఉన్న వంకాయలు వండితే ఆ కర్రీ అనేది చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. కానీ ఈ మధ్య ఎందుకు కర్రీస్ అలాంటి వంకాయలు అయితే నాకైతే మార్కెట్లో అయితే దొరకట్లేదు. ఒకవేళ కనిపిస్తే ఖచ్చితంగా అయితే తెచ్చేసుకుంటాను. నేను అడుగుతా నేను వాళ్ళని, అలాంటి వంకాయలు రావట్లేదా అంటే, ఇప్పుడు రావమ్మా, అవి వేరే టైంలో వస్తాయని చెప్పి అని అన్నారు. కానీ ఏమో వాళ్ళ దగ్గర లేవేమో ఆ చెట్లు. నేనైతే మ్యాక్సిమం పల్లెటూరుల దగ్గరనే కూరగాయలు అయితే తీసుకుంటా. చూడండి ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నాయో. వాళ్ళు మార్నింగ్ తెంపేసి సాయంత్రం మాకు ఇక్కడ 3 గంటల నుంచి, అంటే సాయంత్రం 4 నుంచి 3:30, 4 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఒక 8, 9 వరకు అయితే ఎండ్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఈ పల్లెటూరు వాళ్ళందరూ ఏం చేస్తారు, వాళ్ళ ఇంటి వెనకాల తోటలు అవి ఉంటాయి కదా, అది మార్నింగ్ అంతా తెంపేసుకొని మంచిగా సాయంత్రం 3 గంటల వరకు అయితే వచ్చేసి అమ్ముకుంటున్నట్టు. అట్లా ఏంటంటే ఆ రోజు తెంపిన కూరగాయలు కాబట్టి మనకు ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడ చూడండి వంకాయ ఎంత మెత్తగా ఉడికిపోయిందో. దీంట్లో కొంచెం నేను ఎర్రగారం కూడా వేసుకున్నా. టమాటాలు వేసుకోవాలి, టమాటాలు కూడా వేసుకుంటే కూర అంటే ఇప్పుడు కొంచెము పొడి ఉంది కదా. ఇది చూడండి టమాటాలు, నేను టమాటాలు వేసుకున్న తర్వాత కలపకుండా మనం అదే విధంగా ఉంచి టమాటాలను ఒక 5 నిమిషాలు ఉడకబెట్టిందంటే మెత్తగా అయిపోతాయి. ఇది చూడండి, ఇక్కడ నేనైతే కలిపిన వీడియో మీతో మిస్ అయింది, అదైతే తీయలేదు, మర్చిపోయినా. మొత్తానికైతే వంకాయ కర్రీ ఈ విధంగా అయితే రెడీ అయింది. ఇంక ఇందులో మనం కొత్తిమీర చల్లేసుకోవడమే. కొత్తిమీర చల్లుకున్న వీడియో అయితే తీయలేదు, అసలు మర్చిపోయినా, వేరే పని మీద పడి. ఏం లేదు, ఇంట్లో అంత బట్టలంతా అంగడంగా ఉంటే బట్టలను మొత్తం కబోర్డ్ల నుంచి తీసేసి మంచిగా చూడండి మొత్తం తీసేసి, ఎంత అంగడో అందులో అవసరం లేని చీరలు, కట్టని చీరలు అన్నీ ఉన్నాయంట. గత 10 సంవత్సరాల నుంచి ఉన్న చీరలు ఉండవండి. ఇంకా పట్టు చీరలన్నీ ఒకలాగా, రెగ్యులర్ కట్టుకునేవి, మామూలుగా ఎప్పుడైనా చిన్న ఫంక్షన్లో కట్టుకుపోయేటి అన్నీ విడివిడిగా పెట్టేసి నేనైతే నీట్గా అయితే చదిరేసుకున్నా. ఎంత అంగడైందో దీనికోసం. నేను 12కి స్టార్ట్ చేస్తే నాకు మొత్తం కంప్లీట్ కావడానికి, అంటే ఈ రూమ్ అంతా నీట్గా కావడానికి 4 అయిందండి. మొత్తం 4 hours అయితే పట్టింది. చూడండి ఎంత నీట్గా అయితే చదిరేసి పెట్టేసుకున్నా. ఇంకా పట్టు చీరలకు పట్టు చీరలు, రెగ్యులర్ కట్టుకునేటి, అదేవిధంగా ఏదైనా ఫంక్షన్స్ కానీ, గుడికి కానీ పోయేటప్పుడు కట్టుకునేటి, ఇట్లా వేరు అయితే పెట్టేసుకున్నా. కొన్ని చీరలు అయితే కట్టని ఉన్నాయి, అవి కూడా ఇవైతే ఇవి 2 ఉన్నాయి. ఇవి పక్కన పెట్టేసిన, ఎప్పుడైనా పని చేస్తాయి కదా అని చెప్పి. ఇవేమో రెగ్యులర్గా, ఇవి కూడా రెగ్యులర్గా కట్టేసేటి. ఇంకా తర్వాత కిందనేమో దాని కిందనేమో ఎప్పుడైనా గుడికి కానీ, చిన్న ఫంక్షన్లకు కానీ, ఏదైనా సత్యనారాయణ వ్రతం అలాంటివన్నీ. ఇవైతే పైన అయితే జార్జెట్ చీరలు అండి. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే కట్టట్లేదు, ఎందుకంటే నేను కొంచెం బరువు తగ్గాలి. బరువు తగ్గినాక వీటిని అయితే వాడేస్తా. ఇటేమో రెగ్యులర్ డ్రెస్సెస్ అండి, నా డ్రెస్సులు, మామూలు చీరలు, ఇవన్నీ అంటే ఇక్కడ పెట్టేసుకున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.